మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము నవరాత్రుల్లో 5వ రోజుకి వచ్చేసాము. ఈరోజు భక్తులందరూ పార్వతీదేవిని కొలుస్తారు. ఆ దేవికి అత్యధికంగా సమర్పించబడే పులిహోర రెసిపీని మీకు తీసుకొచ్చాను. ఇది ఆవ పులిహోర అండి. చాలా పురాతన రెసిపీ. చాలా సులువుగా ఈ రెసిపీని వివరించాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. 4 నుంచి 5 మిరపకాయలు యాడ్ చేసుకోండి. సరిపడా వాటర్ యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ లాగా మీరు గ్రైండ్ చేసుకుని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు టామరిన్ సాస్ ని రెడీ చేసుకుందాం. దీనికోసం కడాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ సాస్ చిక్కబడే వరకు వేయించాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం రెడీ చేసుకున్న ఆవాల పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తాలింపుని రెడీ చేసుకుందాం. దీనికోసం 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2-3 మిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ, పిడికిల నిండుగా జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా మిక్స్ చేస్తూ జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేయించిన తర్వాత మనం రెడీ చేసుకున్న టామరిన్ సాస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా దీన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అలా వదిలేస్తే ఫ్లేవర్స్ ని బాగా పట్టుకుంటుంది. తర్వాత దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్. చాలా బాగుంటుందండి. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు. ఉంటానే.